ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాక బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో, జెప్టో ఇవన్నీ అంటే 10 నిమిషాల డెలివరీ, అంటే 10 మినిట్స్లో మనకు ఒక చిన్న వస్తువు కావాలన్నా, ఒక ఎగ్ ఎగ్జాంపుల్, ఒకటే ఎగ్ కావాలన్నా కూడా 10 నిమిషాలు తీసుకొస్తున్నారు వాళ్ళు. అంటే ఈ క్రమంలో వాళ్ళు ఇంత ఫాస్ట్గా 10 మినిట్స్లో డెలివర్ చేసే క్రమంలో వాళ్ళకి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పి ఈ మధ్యన వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం, గిగ్ వర్కర్స్ ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది. మనం ఆల్రెడీ ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ప్రీవియస్. అంటే ఈ 10 నిమిషాల డెలివరీ అనేది బంద్ చేసేయాలని చెప్పేసి కేంద్రం ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరుగుతుంది సార్. సో డీటెయిల్గా వెళ్తే అసలు గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సంబంధించినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో, లేదా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో, డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళందరూ కూడా గిగ్ వర్కర్స్ కింద లెక్క. లక్షలాది మంది ఉన్నారు దేశంలో. జొమాటో లాంటి రకరకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ లోపల రకరకాల బాగా పనిచేస్తూ ఉన్నారు. కస్టమర్స్ని బాగా అట్రాక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కంపెనీస్ 10 నిమిషాల లోపలనే మీకు డెలివరీ ఇస్తామని చెప్పి 10 మినిట్స్ డెలివరీ అనే సిస్టమ్ పెట్టారు. అంటే ఎక్కువ మందిని ఎంప్లాయీస్ని ప్రతి ప్రదేశంలో కూడా వీళ్ళు పెట్టుకొని వాళ్ళు ఆర్డర్ ఇవ్వగానే ఆ నియరెస్ట్గా ఉండేటువంటి ఆ ప్లేస్ నుంచి దాన్ని తీసుకెళ్ళి ఇస్తారు. అంటే పర్టికులర్గా ఒక సంబంధించినటువంటి ఏదో ఒక హోటల్, పెద్ద హోటల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాటికి సంబంధించిన ఆ పదార్థాలని సిటీలో ఎక్కడికంటే అక్కడ 10 నిమిషాలు వాళ్ళు ఇవ్వలేరు. ఎగ్స్ లాంటివి కానీ, వెజిటేబుల్స్ లాంటివి కానీ, జనరల్గా ఉండేవి ఇట్లా జనరల్గా దొరికే వస్తువులు, అంటే ఎక్కడికక్కడ కిరాణా షాప్లో అక్కడికక్కడ కొనుక్కొని వెళ్ళగలిగేటువంటి పరిస్థితిలో ఉండే వాటిని 10 మినిట్స్ డెలివరీ అట్లాంటి పద్ధతిలో పెట్టారు. బిగ్ బాస్కెట్ లాంటి వాళ్ళు వేరియస్ ప్లేసెస్లో వాళ్ళ గోడౌన్స్ లాంటి, డార్క్ స్టోర్స్ అంటారు వాటిని, గోడౌన్స్ లాంటి ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాళ్ళకి 10 నిమిషాల లోపల డెలివరీ ఇచ్చేటువంటి పద్ధతిలో ఏర్పాటు చేశారు. ఇది కస్టమర్కు చాలా కన్వీనియంట్గానే ఉంది. సడన్గా ఏదైనా అయిపోతే ఎక్కువ టైం తీసుకోకుండా 10 నిమిషాలు వస్తుంది కాబట్టి ఏమైపోతున్నాయని ముందు చూసుకోవాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే ఇవాళ భార్యాభర్తలు ఇద్దరూ పనిచేసే వాళ్ళు కాబట్టి ఇవన్నీ చక్కగా చూసుకోవడం చాలా కష్టం. వర్కింగ్ స్టాఫ్కి ఇబ్బంది లేకుండా సడన్గా ఏదైనా అయిపోయింది వెంటనే ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. డబ్బులు పోతే పోయినాయి కానీ వెంటనే వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ను అమలు చేశారు. ఇది కస్టమర్కి చాలా అనుకూలంగానే ఉంది. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, డెలివరీ ఇచ్చేవాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి, వాళ్ళు ఉండే ఒక ప్లేసు అక్కడే ఉండరు కదా, ఎక్కడో దగ్గర ఉంటారు వాళ్ళు. అక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళి దాని ఐటమ్ పికప్ చేసుకొని మళ్ళీ తిరిగి ఆ అడ్రస్లో వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి. ఇదంతా 10 నిమిషాల్లో కావాలి. విపరీతంగా ట్రాఫిక్ ఇవాళ ఏ సిటీ చూసినా, ఎంత చిన్న టౌన్ చూసినా ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరిగింది. ఈ పెరిగిన ట్రాఫిక్ లోపల అంత వేగంగా తన వెహికల్ నడుపుకుంటూ వచ్చి ఆ డెలివరీ 10 నిమిషాలు ఇవ్వకపోతే కొంత లాస్ పే చేయడం, అంటే కస్టమర్కి కొంత అమౌంట్ పే చేయడం లాంటివి, ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ అమౌంట్ సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఉన్నాయి సందర్భంగా వీళ్ళ దగ్గర తీసుకుంటారు డబ్బులు, Yes. డెలివరీ బాయ్ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంటే తనకు వచ్చే జీతమే చాలా చిన్న జీతం, తనకు వచ్చే ఆదాయమే చాలా తక్కువది, దాంట్లోంచి మళ్ళీ ఇవన్నీ పోతే తనకేం మిగలవు. అందుకోసం ఏం చేస్తాడంటే ప్రాణాన్ని పరంగా పెట్టి ఆ డెలివరీ ఇవ్వడానికి పోతున్నారు ఫాస్ట్గా. ఇలా వందలాది మంది చనిపోవడం జరిగింది. దీనికి గిగ్ వర్కర్స్ అంతా కూడా గందరగోళం చేసి, స్ట్రైకులు చేసి 10 నిమిషాలు డెలివరీ ఆపేయండి, మా ప్రాణాన్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు మొరపెట్టుకోవడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన అసోసియేషను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్రోచ్ అయ్యింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని పరిశీలన చేసిన తర్వాత వాళ్ళు డిమాండ్ చాలా కరెక్ట్ డిమాండ్ ఇది గమనించడానికి, ఎందుకంటే వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు దాన్ని తీసేయాలి. 10 నిమిషాలు డెలివరీ కాకపోతే అవతల పోయి ప్రాణాలు ఏం పోవు కదా. దానికి తగ్గట్టుగా ఒక 1/2 అవర్ ముందే ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. 1/2 అవర్ 1 అవర్ అంటే పర్వాలేదు, కానీ 10 నిమిషాల డెలివరీ మాత్రం చాలా ప్రమాదకరమైందని చెప్పి 10 నిమిషాల డెలివరీని మేము బ్యాన్ చేస్తున్నాము. ఇండియాలో ఎక్కడ కూడా 10 నిమిషాల డెలివరీ అనేది ఇక పెట్టకూడదు. అటు సంస్థలు కానీ, ఇటు డెలివరీ ఇచ్చేటువంటి సంస్థలు కానీ, ఆన్లైన్ ప్యాక్లు ఇచ్చేవాళ్ళు కానీ ఈ పరిస్థితి ఉండొద్దు అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఎప్పుడైతే దీన్ని బ్యాన్ చేయడం జరిగిందో ఆటోమేటిక్గా అన్ని చోట్ల కూడా దీన్ని అమలు చేయడం జరిగింది. దీనివల్ల చాలామంది ప్రాణాలు కాపాడబడ్డాయి. ఎందుకంటే ఒక మనిషి ఏ పని చేసినా కూడా ఇష్టపూర్తిగా చేయాలి. తను బాధపడుకుంటూ, కష్టపడుకుంటూ ఏం జరగబోతుందో అనేటువంటి ఒక ఆ రకమైన మనస్తత్వంతో అతను చేస్తే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. శారీరక ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంది, మానసిక ఆరోగ్యం చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రతి క్షణాన్ని పరంగా పెట్టి, ప్రాణాన్ని పరంగా పెట్టి మనిషి చేయలేడు, పని చేయడు. కాబట్టి గిగ్ వర్కర్స్ అందరూ సందర్శించారు, లక్షలాది మంది సంతోషించి తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి మనుషుల ప్రాణాలు తీసేటువంటి ఆలోచనలు, సిస్టమ్స్ని మనం అంగీకరించకుండా
ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకూడదు అనేది దీనికి సంబంధించిన అర్థం. నేనేదో గొప్ప పని చేస్తున్నాను, వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు, డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అనే సంస్థలు అట్ ద సేమ్ టైం మనుషుల ప్రాణాలను కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాణం అనేది ఎవరి ప్రాణమైనా ఒకటే, యజమాని ప్రాణమైనా వర్కర్ ప్రాణమైనా ప్రాణమే. కాబట్టి ప్రాణానికి తగిన విలువ ఇచ్చి, వర్కర్ కూడా ఒక మనిషే, అతను ఆనందంగా సంతోషంగా ఉంటేనే, అతను బాగా పనిచేస్తేనే మనకు కూడా లాభాలు బాగా వస్తాయి. కాబట్టి అతని సంతోషంగా ఉంచడం కూడా మన బాధ్యత అనేటువంటి భావంతో యాజమాన్యం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా యజమాని బాగుంటాడు, వర్కర్ కూడా బాగుంటాడు అనే నీతిని ఇది బోధిస్తుంది. అంటే గిగ్ వర్కర్స్ అంటే కాంట్రాక్టర్స్, ఇండిపెండెంట్ సార్, వాళ్ళకి ఏమి రైట్స్ కానీ వాళ్ళకి ఇన్సూరెన్సెస్ కానీ ఇవేమి ఉండవేమో? అట్లాంటివి ఏమి ఉండవు. ఇంకేముండవు. గిగ్ వర్కర్స్ అంటే ఏం లేదు, ఇట్లా ఆన్లైన్ డెలివరీ లోపల ఆన్లైన్ కాంట్రాక్ట్ తీసుకునేవాడు కానీ, డెలివరీ ఇచ్చేవాడు కానీ, వర్కర్ కానీ, వీళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ డెలివరీ ఇచ్చే వాళ్ళంతా కూడా యంగ్స్టర్స్ ఉంటున్నారు బాగా. యంగ్స్టర్సే చేయగలరు ఆ పని. ఎందుకంటే అంత వేగంగా వెళ్ళగలిగేవాడు, అంత వేగంగా నడిపేవాడు 60 వాళ్ళు 70 వాళ్ళు తీసుకుంటే సాధ్యమయ్యే పని కాదు. యంగ్స్టర్సే వెళ్తారు. రెండోది ఏంటంటే నీకు జాబ్ దొరకడం ముందర చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఇంట్లో ఉంటారు, వాడికి తగిన జాబ్ దొరకదు, టెంపరీగా చేస్తారు. ఎవరు పర్మనెంట్గా దీంట్లో ఉండే ప్రయత్నం చేయరు. ఎక్కువ మంది టెంపరీ వాళ్ళే ఉంటారు. వాడు అనుకున్న జాబ్ చేరుకునేదాకా దీన్ని కొంత ఆదాయం పార్ట్ టైం దొరుకుతుంది కాబట్టి ఉద్దేశంతో ఈ పని చేస్తారు. థ్యాంక్ యూ.